ఫ్రెండ్స్, మనం మన చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉంటాం. మనం చేసిన మంచి మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకి మంచే చేస్తుంది అని. అయితే జీవితంలో ఎంతో మంచి చేసిన వాళ్ళు, ఇక వాళ్ళకి ఎన్నో సందర్భాల్లో కష్టాలు ఎదురైతే, ఎందుకు ఈ మంచి చేసినా కూడా మేము కష్టాల పాలవుతున్నాం, మాకన్నా దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళు చాలా సుఖపడుతున్నారు అంటూ మనం ఏదో ఒక సమయంలో ఎప్పుడోప్పుడు ఎక్కడో ఒకసారి అనుకుంటాం. కానీ విషయం ఏంటి అంటే, మనం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. అయితే చెడుకి ఎంతో వేగం ఎక్కువ. చెడుకి ఎక్కువగా వ్యాప్తి ఎక్కువ. కానీ మంచికి మాత్రం లైఫ్ అనేది చాలా స్లోగా వస్తుంది. అయితే ఒక రోడ్డు చివర కాలనీలో ముష్టెత్తుకుంటున్న వాడి జీవితంలో ఊహించని మలుపు. నిజం చెప్పాలంటే అతని జీవితంలో కాదు. అతనికి తనకు సంబంధించిన జీవితంలో ఇంకొక విషయం జరిగింది. ఒక అమ్మాయి ఉంది, మోనా అని. ఆ అమ్మాయి పుట్టుకతోనే అనాథగానే పుట్టింది. అయితే ఒక చిన్న ఆర్ఫనేజ్‌లో పుట్టి పెరిగింది. అయితే తను అనాథని, తనకెవరు లేరని, తన జీవితంలో ఎందుకు బ్రతకాలి అన్న నెగెటివ్ థింకింగ్ తనకెప్పుడూ లేదు. తనకు ఉన్నంతలో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కష్టపడింది. అలాగే తనకు సంబంధించిన ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అయితే ఇక తన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, నేను నా కోసం బ్రతకాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో ఉండేది. అయితే ఇంకా తనే వంట చేసుకునేది, చక్కగా ఇల్లంతా సర్దుకునేది, ఒక 2 ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేది. తనకంటూ తను డబ్బు సమకూర్చుకుని ఒక సొంత ఇంటికి వెళ్ళాలని అనుకునేది. ఎందుకనంటే అద్దె ఇళ్లల్లో తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని. అయితే ఆమె ఉంటున్న ఒక కాలనీ రోడ్ చివర ఒక ముష్టివాడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ కూడా రోగంతోనో లేకపోతే ఏదో ఒక చలి జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. నిజానికి అతను చూడటానికి చిరిగిపోయిన బట్టలు, లోతుగా వెళ్ళిపోయిన కళ్ళు, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించింది. కొంతమంది ఎలాగా అంటే బ్రతకలేక చెడ్డవాళ్ళుగా మిగిలిపోతూ ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళనమాట. అయితే సరే, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి రోజు తనకి వండుకుంటూ కొంత భోజనాన్ని ఆ వ్యక్తికి కూడా వండుకుంటూ ఉండేది. ఒక బాక్స్‌లో పెట్టేసి ఇస్తూ ఉండేది. అయితే అతను వద్దమ్మా అన్నా కూడా తీసుకో తాత అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేది. అలాగే రోజు తను ఎన్ని పూటలైతే తింటుందో అన్ని పూటలనమాట. మధ్యాహ్నం పూట తను ఆఫీస్‌లో తింటుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం ఇవ్వదు, కానీ పొద్దున్న, సాయంత్రం మాత్రం తన కోసం వేడి వేడిగా వంట చేసి పెడుతూ ఉండేది. అయితే అది చూసిన అతను కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఇక కేవలం భోజనం పంచడమే కాకుండా తనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. అతను ఎక్కువగా ఏవేవో విషయాలు చెప్తుండేవాడు. ఆ విషయాలేవి కూడా మోనాకు అర్థమయ్యేవి కావు. కానీ పాపం వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే తిను బాగా బ్రతికి ఎక్కడో ఏదో జరిగి ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండేది. అయితే ఇంక పూర్తిగా లోతుగా తన వివరాలు అడిగి ఉండేది కాదు. అలాగా తనకి భోజనం పెట్టడం, తనకి కావాల్సిన కొన్ని కొన్ని సదుపాయాల్ని అందిస్తుండేది. ఒకరోజు అతని గురించి ఒక ఒక ఆఫీసర్ వస్తాడనమాట. అయితే అతని గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎటువంటి జాడ దొరకదు. ఇక ఆ ముష్టివాడికి ఒకసారి చాలా విపరీతమైన అనారోగ్యం చేస్తుంది. కళ్ళు తిరిగి పడిపోతాడు. అయితే పడిపోతున్న సమయంలో ఈ మోనా వచ్చి ఏమైంది అని చెప్పి ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. ఆ సమయంలో అతను మోనాకి ఒక లెటర్ అయితే ఇస్తాడనమాట. ఆ లెటర్‌ని తర్వాత చదవచ్చులే అని చెప్పేసి బ్యాగ్‌లో పెట్టుకుని తను వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. హాస్పిటల్‌లో అతనికి ఒక సివియర్ రోగం ఉన్నట్టు, అంటే రక్తానికి సంబంధించిన ఒక రోగం ఉన్నట్టు డాక్టర్లు చెప్తారు. అయితే తనకు సంబంధించి ఈ రోగాన్ని ఎలాగా మనం బయటపడేయాలి అంటే దానికి కొంత డబ్బు ఖర్చవుతుంది. అంటే ఎంతవరకు అంటుంది. దాదాపుగా 2.5 లక్షలు ఖర్చవుతుంది. అంటే మోనా తను సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి దాచుకున్న డబ్బులన్నిటినీ కూడా ఆ పెద్దాయన్ని కాపాడడం కోసం ఇచ్చేస్తుంది. అయితే ఇక మీరు తనకి ఏమవుతారు అంటే, నేను తనకి ఒక మేనకోడలినవుతాను అని అంటుంది. తను గతంలో ఏ పని చేసేవాళ్ళు అని డాక్టర్లు అడిగితే చెప్పలేకపోతుంది. ఎందుకనంటే తనకు తెలీదు కాబట్టి. సరే, 2.5 లక్షలు ఇచ్చేసిన తర్వాత ఆ పెద్దాయనకి దాదాపుగా 9 రోజుల పాటు ట్రీట్మెంట్ చేస్తారు. అయితే తను రిక్వెస్ట్ చేస్తుంది, నేను ఉద్యోగస్తురాలిని,
నేను జీవితాంతరం అంటే ఆయనకి విపరీతమైన సేవలు చేయలేను. 9 రోజులు మీరు హాస్పిటల్‌లో ఉంచుకుంటున్నారు కదా! ఇంకొక 10 రోజులు ఉంచుకోండి. ఉంచుకొని తనకు సేవలు చేయండి. తను పూర్తిగా రికవర్ అయిన తర్వాత మాత్రమే నేను ఇంటికి తీసుకువెళ్తాను. దయచేసి నా ఒక అభ్యర్థనని మీరు తీర్చండి అంటే, సరే అని ఇంకొక రూ. 50,000 ఆమె దగ్గర నుంచి తీసుకొని ఆయనకి మొత్తం అంతా సేవలు ఆసుపత్రి వాళ్ళే చేస్తూ ఉంటారు. అయితే ఈలోపు ఒకరోజు ఈ మోనా ఇంటికి ఒక మిలిటరీ ఆఫీసర్ వస్తారు. సైనిక అధికారి అనమాట ఆయన. ఆయన వచ్చి, "అమ్మా నీ పేరేంటి? నువ్వు ఒక పెద్దాయనకి సహాయం చేస్తున్నావు కదా! అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను తెలుసుకోవచ్చా?" అని అడిగితే, "నేను పుట్టుకతోనే ఒక అనాథని. నాకంటూ ఒక వ్యక్తి ఉంటే బావుంటుంది నా జీవితంలో అనుకునేదాన్ని. ఒక తండ్రి గానీ, ఒక అమ్మ గానీ, ఒక అన్న గానీ ఎవ్వరూ లేని జీవితం నాది. నాకంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబం ఉండాలని అనుకుంటూ ఉంటాను. అయితే ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ఎందుకో మా తాతగారిలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి భోజనం పెడితే తప్పేంటి అని నేనెప్పుడూ భోజనం పెడుతూ ఉంటాను. ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఇంతకీ ఏమైందో నేను తెలుసుకోవచ్చా అంటే, "నువ్వు భోజనం పెడుతున్న వ్యక్తి ఎవరో కాదమ్మా. ఒకప్పుడు మా మా మిలిటరీలో సైనికాధికారి. చాలా గొప్ప ఉద్యోగం చేసి, ఆయనకు తగిలిన ఎదురు దెబ్బల వల్ల ఆయన ఈ జీవితాన్ని వదిలేసుకుని, ఇప్పుడు ఒక బిచ్చగాడిలాగా బ్రతుకుతున్నాడు. అతన్ని నువ్వు దగ్గరికి తీసావు. నువ్వు దేశానికి సేవ చేసిన ఎంతో ఒక గొప్ప మహాత్ముడికి నువ్వు అన్నం పెట్టావు. నువ్వు చాలా గొప్పదానివి. ఆయన బ్రతికి బట్టకట్టారు అంటే కారణం నీకోసమే. నువ్వు నీకు నీవు మేము ఒక అద్భుతమైన సత్కారం చేయాలనుకుంటున్నాము" అంటూ ఆమెకు మిలిటరీలోనే ఒక ఉద్యోగం ఇచ్చి, ఆమెకు మంచి జీతం, అలాగే ఇల్లు ఇవ్వడమే కాకుండా, ఆమెకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశారు. చూసారా ఫ్రెండ్స్? మనం ఈ వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా, మనం ఒక మంచి చేస్తే, ఆ మంచి తిరిగి మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. అయితే ఆ అమ్మాయి అప్పటినుంచి చాలా ఆనందపడుతుంది. ఎంత ఆనందపడుతుందో మాటల్లో చెప్పలేము. తను కావాలనుకున్న ఇల్లు, తనకొక మంచి ఉద్యోగం, అలాగే తన కుటుంబం, తన జీవితం అంతా కూడా. అయితే మీకిక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఏ అధికారి అయితే తనని దగ్గరికి వచ్చి, ఇక తన ఒక అద్భుతమైన మంచి గుణాన్ని చూసాడో, అతని మనవడితోనే ఈ అమ్మాయికిచ్చి పెళ్లి చేశాడు. అంటే తన జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలకు ఆమె వెళ్ళిందో చూడండి. 25 ఏళ్ల పాటు తన జీవితం ఒంటరిగానే ఉంది. 25 ఏళ్ల పాటు అమ్మ, నాన్న అయిన వాళ్ళు లేక అనాథగానే బ్రతికింది. కానీ ఆ 25 ఏళ్ల తర్వాత తనకి దేవుడు అద్భుతమైన జీవితాన్నిచ్చాడు. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటున్నాం కదా! ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.